పండు ఈగ అంటారు కదండి. మనం గార్డెన్ పెంచుకునే వాళ్ళకి, గార్డెన్లో కూరగాయలు, ఫ్రూట్స్ ఇవి పెంచుకునే వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఫ్రూట్ ఫ్లై అంటారు కదా, ఇదిగోండి ఇదే. ఈ ఫ్రూట్ ఫ్లై ఏం చేస్తుందంటే అండి, ఈ ఫ్రూట్ ఫ్లై ఉంది కదా చూడండి, ఇది ఉంది కదా, అచ్చం ఈగలానే ఉంటుంది చూస్తానికి. చూపిస్తా చూడండి దగ్గరికి. ఈగలానే ఉంటుంది కానీ హనీ కలర్లో ఉంటుందండి. హనీ లైట్గా ఉంటుంది, చూసారా. దీన్ని ఫ్రూట్ ఫ్లై అంటారు. ఇది కుట్టిందంటే అసలు ఎట్లాంటిదైనా సరే అక్కడ తాగిపోయి పండు అయిపోవటమేనండి. ఫ్రూట్ కానీ వెజిటబుల్ కానీ దానికి నివారణగా అసలు ఏం చేసినా అవి పోవట్లేదు. దానిలో భాగంగా నేను ఇదొకటి చేస్తున్నాను. ఇలాంటి బ్యాగ్స్ తీసుకొని ఉన్న ఫ్రూట్ అయినా వెజిటబుల్ అయినా వాటికి వేయటానికి తీసుకున్నానండి. ఇవి చూసారా, చక్కగా ఇలా ఓపెన్ చేసి వేసేయచ్చు. దీని నుంచి మనకి సన్లైట్ వెళ్తుంది, గాలి వెళ్తుంది, అన్నీ ఉంటాయి. చక్కగా లైట్ వెయిట్ ఇది. ఈ తాళ్ళతో చక్కగా కట్టేయచ్చు, దానికి ఏ డ్యామేజ్ ఉండదు. ఇలా లాగితే అది క్లోజ్ అయిపోతుంది చక్కగా వచ్చి. ఆ ఫ్రూట్ కాడకి కానీ ఫ్రూట్కి కానీ ఏ ఇబ్బంది ఉండదు, చక్కగా సాఫ్ట్గా ఉండిద్ది. చూపిస్తా చూడండి, ఇదిగోండి నేను ఇక్కడ దీనికి ఒకటి కట్టాను చూసారా. చక్కగా సీ త్రూ మొత్తం, అంటే మనం చూడగలము. ఎండ వెళ్తుంది చక్కగా, దానికి కావాల్సిన గాలి వెళ్తూ ఉంటుంది చక్కగా. చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇంకా నేను వేరే వాటికి కూడా కట్టాను, చూపిస్తా చూడండి. ఇటువైపు చూడండి, ఇవి బీరకాయలకు కూడా వేసాను నేను. ఇవి చూడండి, చూసారా, వీటన్నిటికీ వేసాను. చక్కగా వేసుకుంటే చక్కగా పెరుగుతూ ఉంటే ఆ ఫ్రూట్ ఫ్లై వేరే పురుగుల నుంచి కొంచెం మనకి బాధ తప్పిద్ది. ఇవి వేయకపోతే కనుక అసలు చాలా ప్రాబ్లం అవుతుందండి. అంటే ఇగో చూడండి, ఇలా పింద ఉన్నప్పుడు వచ్చి అవి కొడతాయి. అక్కడ బ్లాక్ డాట్ కనిపిస్తుందండి, పండు ఈగ కుట్టిందండి. ఇంకా అసలు ఎదగదు అది. ఇలా నేను ఉన్నప్పుడు ఇలా వేసేసుకుంటాను చూసారా. చక్కగా ఈ స్టేజ్లో మనకి పువ్వు విడిలాక మనం పాలినేషన్ చేస్తాం కదండి. పాలినేషన్ చేసిన రోజు కాకుండా తర్వాత రోజు వేసుకుంటే కొంచెం దానికి గ్రోత్ ఉంటుంది. ఇది నిన్న నైట్ నేను పాలినేషన్ చేశాను, రేపు వేస్తాను బ్యాగ్ దీనికి. చక్కగా పెరుగుతాయి. ఈ పువ్వుని చూసారుగా, చెప్పాను కదా పువ్వు దాన్ని కుట్టేసిందండి అని. పండు ఈగ ఫ్రూట్ ఫ్లై చూడండి కుట్టింది. నల్లగా అయిందంటే ఇంకా అసలు అది పెరగదు, ఇంకా ఆ కాయ అక్కడితో ఉండిపోయిద్ది. ఇటువైపు దోసకాయలు ఉన్నాయి, ఈ దోసకాయలకు కూడా వేస్తాను. చూసారా ఇక్కడ కాయలు ఉన్నాయి, ఈ కాయలకు కూడా ఇప్పుడు నేను వేస్తాను చక్కగా. ఇవన్నిటికి బ్యాగులు వేస్తాను కదా చూడండి. ఈ దోసకాయలకు కూడా చూసారా, చక్కగా నేను బ్యాగులు వేసేసుకున్నాను దోసకాయలకి.